పిల్లలకి బట్టలు కొనేసారా? ఈ సంక్రాంతి బాగా జరుపుకోవాలిరా, సంవత్సరానికి ఒకసారి వచ్చే పండగ. కొనేసాను రా. రాత్రే కొన్నాను బాబాయ్. నేను కొనేసాను కానీ ప్రతిసారి పండగకి ముందే వచ్చేస్తాడు, ఈసారి ఇంకా రాలేదేంట్రా? అదిగో వచ్చేస్తున్నాడు, ఆడికి 100 ఏళ్ళు. రారా, వచ్చేసారా? పదండ్రా. తెలుసుకోగానే వచ్చావరా, ఇంతకీ ఎలా ఉన్నావు? అడిగాను మామ, ఎక్కడున్నా కింగే ఆడు. సిటీలో ఉంటున్నాడు రైడే. మీరంతా బాగానే మాడుతున్నారా? ఇంతకీ ఆడి మాడతలా ఏంట్రా హర్ష, డల్గా ఉన్నావు? ఏం చెప్పమంటారా మా బాధలు? ఉన్న ఊరిని కన్న తల్లిదండ్రులని వదిలి ఎక్కడో దూరంగా ఉంటున్నావురా. పేరుకు సిటీలో ఉంటున్నావురా, వేలల్లో జీతం, కానీ మనశ్శాంతి లేకుండా బ్రతుకుతున్నాం. ప్రతి సంవత్సరం సంక్రాంతికి వచ్చినప్పుడు నా తల్లిదండ్రులతో పాటు మిమ్మల్ని కూడా ఎంతో సంతోషంగా కలుస్తున్నారా, కానీ తిరిగి వెళ్ళినప్పుడు మాత్రం ఏడుస్తూ వెళ్తున్నానురా. ఎరా హర్ష, నువ్వు పనిచేసే ఓనరు మన ఊరోడేగా? అవును, మీ ఓనరు మంచోడేనారా? మంచోడేరా. మన ఊరికి కూడా ట్రాన్స్పోర్టేషన్ బాగానే ఉంది కదా? మరి ఇంకేరా, ఆయన వచ్చి ఇక్కడ బ్రాంచ్ పెట్టమనరా. ఆ కంపెనీ ఇక్కడ రావడం వలన మన ఊరోళ్ళు కూడా ఉపాధి అవకాశాలు ఇచ్చిన వాళ్ళు అవుతాంరా. రైట్ రా, మా సార్ని అడుగుతాను, బ్రాంచ్ ఇక్కడికి వచ్చే వరకు ప్రయత్నిస్తాను. నేను కూడా ఇక్కడికి వచ్చి మా తల్లిదండ్రులతో పాటు మీతో కూడా హ్యాపీగా ఉండొచ్చు కదా. చాలా సంతోషం రా హర్ష. అందరూ నీలాగా ఆలోచిస్తే మన పల్లెటూర్లు కూడా డెవలప్ అవుతాయి. నీ ఆలోచన చాలా బాగుందిరా. పల్లెలకు వచ్చే ప్రతి కంపెనీకి ప్రభుత్వం వారు సబ్సిడీ ప్రకటిస్తే ఇంకా బాగుంటుంది.